వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీలు గణనీయమైన ఆధిపత్యాన్ని కూడా చూపించాయి. వీధి ఉద్యమాలపై ప్రభుత్వం అనుసరిస్తున్న మెతక వైఖరి, దాని నిర్ణయాల దృఢత్వంపై సందేహాలు కూడా వస్తున్నాయి. తాజాగా ఢిల్లీలోని పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వద్ద రాహుల్ గాంధీ చేసిన ధర్నా కూడా చర్చనీయాంశమైంది. అయితే ప్రచార అవకాశం కల్పించి పెల్లెట్ గాయాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రాహుల్ గాంధీ. 5.5 గంటల పాటు ఆయన రోడ్డుపైనే కూర్చుని ధర్నా కూడా చేశారు. అయితే లలిత కుమారి కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఎఫ్ఐఆర్కి ముందు లోతుగా దర్యాప్తు చేయాలి, చర్చలు కూడా అవసరం. 6 వారాల టైం ఉన్నప్పటికీ ధర్నా తర్వాతనే ఎఫ్ఐఆర్ నమోదు కావటం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం కావడంతో లెఫ్టినెంట్ గవర్నర్, హోంశాఖ అధికారుల అనుమతి మాత్రం ఖచ్చితం. అయినా ఈ ప్రక్రియకు 5.5 గంటలు పట్టడం లేదా ఉద్దేశపూర్వకంగా ప్రచార అవకాశం కల్పించటమా అనే ప్రశ్నలు కూడా బీజేపీ అనుచరులే వినిపిస్తున్నాయి. ముందే నమోదు చేస్తుంటే ఈ మీడియా దృష్టి అంతా తప్పేది. అయితే దీనివల్లే రైతు ఉద్యమాల తర్వాత మోదీ ప్రభుత్వం వెనక్కి తగ్గిన సందర్భాలు చాలానే ఉన్నాయి. దీన్ని హింస నివారణకు తీసుకున్న నిర్ణయంగా చాలామంది అభివర్ణించారు. అయితే ప్రతిపక్షాలు వీధి ఆందోళన ద్వారా ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయొచ్చని గ్రహించారు. నోయిడాలో కార్మికుల ఆందోళన వెనుక అర్బన్ నక్సల ప్రభావం ఉందని చెప్పబడుతున్నప్పటికీ అది సాధారణ ప్రజలకు అంత పెద్దగా తెలియదు. ఇక అభిజిత్ దీప్కే ఈ సీజేపీ ధర్నా, ఆయన నేతృత్వంలోని నీటి లీకేజీ వ్యతిరేక నిరసనలు, సోనం వాంగ్చుక్ దీక్ష వంటి సందర్భాల్లో ప్రభుత్వం సమయానుకూలంగా కూడా నియంత్రించడంలో ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. పార్లమెంటు సమీపంలో కూడా హింసాత్మక పరిస్థితులకు అవకాశం ఏర్పడటమే ప్రభుత్వ నిర్ణయాల్లో స్పష్టత లోపాన్ని ఖచ్చితంగా చూపిస్తోంది. వీటన్నిటితో పాటు నక్సలైట్ సమస్య, ఈశాన్య రాష్ట్రాలు మణిపూర్, నాగాలాండ్లోని అల్లర్లను కేంద్ర ప్రభుత్వం సమర్థవంతంగానే అదుపులోకి తెచ్చింది. కానీ ఢిల్లీ విషయంలో మాత్రం ఒక మెతక వైఖరి కనిపిస్తోంది. అసలు ఇదంతా ఎందుకు? అభిజిత్ దీప్కే పాఠశాలలను సందర్శించడం లాంటి చర్యలు అధికారం లేకుండానే జరుగుతున్నాయి. ఇది ఉపాధ్యాయుల కార్యకలాపాలకు ఆటంకం కలిగించినా ప్రభుత్వం దీనిపైన ఇప్పటి వరకు స్పష్టంగా చర్యలు తీసుకోలేదు. జంజీ ఉద్యమాలు ఉధృతం కాకుండా ఉండాలని కోరుకున్నప్పటికీ అతి మెతక వైఖరి వల్ల వ్యతిరేక ప్రభావం ఏర్పడుతుందని విమర్శలు వస్తున్నాయి బీజేపీ పైన. ఇక సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ ఇప్పటికే పెల్లెట్ ఘటనలు, దాడులపై విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో అదనపు ఎఫ్ఐఆర్లు, ధర్నాలు అవసరమా అనే ప్రశ్న కూడా ఉంది. ప్రభుత్వం గతంలో చూపిన దృఢత్వాన్ని ఢిల్లీ వంటి కీలక ప్రాంతాల్లోనూ కొనసాగిస్తేనే వాటి నిర్ణయాలపై నమ్మకం ఉంటుంది. లేని పక్షంలో ఈ ఆందోళన మరింత బలపడి పాలనా సామర్థ్యంపైనే ప్రశ్నలు తీవ్రతరమయ్యే అవకాశం ఉంది. ఐ థింక్ ఇదంతా మోదీ చూస్తూనే ఉంటారు. మరి ఆయన ఏం చేస్తారో చూడాలి. దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.